ఇవాళ స్వీట్ కార్న్ రైతాను పరాటా చూద్దామండి. ఒక 2 స్పూన్స్ అటుకులేమో వాటర్లో కడిగేసి నానపెట్టుకున్నాను. అందులో ఏంటంటే 1½ గ్లాసు జొన్నపిండి వేసానండి. ఈ అటుకులు ఏంటంటే ఇలా నీళ్ళలో నానపెట్టుకున్నాం కదా, మెత్తగా చేసేసుకోవాలన్నమాట. మెత్తగా అయిపోయిన తర్వాత అందులో మనకి ఎంత జొన్నపిండి కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 1½ గ్లాసు జొన్నపిండి వేసానండి. తర్వాత ఏమో ఒక 1/2 గ్లాసు గోధుమ పిండి, ఒక 2 స్పూన్స్ ఏమో శనగపిండి వేసానమాట. ఇది బైండింగ్ బాగా వస్తుంది. జీలకర్ర, వాము, పచ్చిమిరపకాయలు నండి ఇవి గ్రైండ్ చేసేసుకుని అది కలిపేసాను. కొంచెం పసుపు, కొత్తిమీర, నెక్స్ట్ ఉప్పు అండి, ఉప్పు కూడా రుచికి తగ్గట్టుగాను. నెక్స్ట్ కారం అన్నమాట. కొంచెం వాటర్ పోసేసి ఆ జారు కడిగేసిన నీళ్ళతోటి స్మూత్గా కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలన్నమాట. రొట్టె ఒత్తుకోవడానికి వస్తుంది. దీన్ని బటర్ పేపర్ మీద ఒత్తేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ రైతా ఎలా చేసుకోవాలో చూద్దాము. స్వీట్ కార్న్ ఒకటి తీసుకొచ్చి స్టవ్ మీద ఇలాగా బాగా మంచిగా దాన్ని కాల్చేసానండి. మంచిగా వచ్చింది. దాంట్లో గట్టి పెరుగు తీసుకుని ఈ స్వీట్ కార్న్ ఏంటంటే మనం పీసెస్ కింద కట్ చేసేసి వేసేయాలన్నమాట. తడకాయ ఏంటంటే ఆవాలు వద్దండి, ఆవాలు పెట్టుకుంటే చేదు వస్తుంది. జీలకర్ర, కొంచెం ఇంగువ, మిరపకాయలు వేసానమాట. ఇష్టమైన వాళ్ళు ఈ పరాటాలో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ వేయటం లేదు. కొంచెం నూపప్పు పెనం మీద వేసేసి పరాటా వేసేసాం అనుకోండి, నీట్గా వస్తుంది. ట్రై చేయండి.